దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చామని, 11 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు పైరువీలు లేకుండా పీఎం కిసాన్ పేరుతో పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల సుపరిపాలన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా మాదారంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. చాలా మంది చాలా బయట చెప్తారు, మోడీ గారు చదువుకోలేదు, వారు బాగా చదువుతున్నారు, నీళ్ళు చదువుతున్నారు, వారు చదువుతున్నారు, బాగా చదివించారు చెప్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,22,000 కేటాయించడం జరిగింది. అదేవిధంగా పత్తి విషయంలో తీసుకుంటే పత్తికి 3,300 ఉంటే 7,800, 14 రకాల ఏవైతే పంటలకు ఎంఎస్పీ ధర పెంచి, అదేవిధంగా రైతులు పంట పండించిన పంట ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేస్తే మనకు ఏ విధంగా ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. పంట ఏది ఆహార ఉత్పత్తుల మీద ప్రతి దేశం మన దేశం మీద ఆధారపడి. భారతదేశ ఆత్మ వ్యవసాయం అని చెప్పినటువంటి రైతుల ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాలలో 3 విడతలుగా 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో వేయడం కానీ, అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని అమలు చేయడం కానీ, అదేవిధంగా ఇలా అంతర్జాతీయ మార్కెట్లో రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినా కూడా ఆ భారం రైతుల మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మరి ఆ భారాన్ని భరించి పాత ధరలకే రసాయన ఎరువులను ఇవ్వడం కానీ, ఇలా సాయిల్ హెల్త్